ఇది ఈ ఏరియా ఏంటి ఏరియా? చుండూరు. చుండూరు ఈ ఏరియా వచ్చేసి అంబేద్కర్ నగర్. ఇది అంబేద్కర్ నగర్. అంబేద్కర్ నగర్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ ఇది అంబేద్కర్ నగర్. ఇక్కడ రెడ్డిలు మళ్ళీ శవంని ఇక్కడ పెట్టారు కదా, వాళ్ళు ఏమి చెప్పలేదా? కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ దీనికి స్తూపం ఏమీ కట్టలేదా? దీనిలో ఎన్ని మాదిగలు ఎన్ని మాలలు ఉన్నారు సవాల్లో? మాదిగలు ఒకళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు ఢిల్లీలో, ఒకళ్ళు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు, తమ్ముడిని చంపుతుంటే ఒక అతను షాట్. మళ్ళీ ఎన్ని మాదిగలు ఎన్ని మాలలు? మాలలు 2, మాదిగలు 9. మాలలు 9, మాదిగలు 2. అంగళకుదురు రాజమండ్రి ఫస్ట్. దేవరపల్లి జయరాజు, సంతూరు సంసోని, జాలాది సాకుడు, మల్లెల సుబ్బారావు, మండ్రు పరిశుభ్రావు, జాలాది మత్తయ్య, జాలాది ఇమానుయేలు, మండ్రు రమేష్. కొన్ని 19 వస్తాయి ఇక్కడ, మిగతా 2 రావు. పోలీసులు వాళ్ళే తీసుకెళ్ళిపోయి వాళ్ళే ఊరి చివరిని బాధ పెట్టారు. పోలీస్ కాల్పులు వాళ్ళు అక్కడనే. అప్పుడు ఢిల్లీలో ఇందిరాగాంధీ యూనివర్సిటీ వాళ్ళు అక్కడ చనిపోయినామని అక్కడే చెప్పండి. పోలీసు వాళ్ళు ఊరిలోకి వచ్చేసి అందరినీ బయటికి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ చివరిని. ఓ అచ్చా, ఓకే. బయటికి రాకుండా బయటికి ఎట్టు పారిపోతారు? ఓ ఎందుకంటే ఇటు సైడ్ రెడ్డి వాళ్ళు ఉన్నారు, దానివల్ల అటు సైడ్ పారిపోతారు. పొలాల్లో వాళ్ళు కాపులు వేస్తారు. వీళ్ళు ఏం చేస్తుంటే కొంతమంది పోలీసులు ఎత్తున్నారు కదా అని కొంతమంది ఇప్పించుకో ట్రాక్టర్లో, కొంతమంది ట్రాక్టర్ ఎక్కడి నుంచి? ఆ రోడ్లో నుంచి వచ్చి ఇప్పించవచ్చు. ఓ ట్రాక్టర్ అచ్చా, ఇటు నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళి ఓ దొరికినట్టు మీరు బయట. పోలీసు రైల్వే గేట్ ఎక్కడ ఉంది? ఏది వాళ్ళు చనిపోయింది రైల్వే గేట్, మనం వంటకెళ్ళాలి. అది రేపు చూపించాలి. అది అంత దూరమా? మనకి ఈ కార్యక్రమం పెట్టుకుంటే ఇప్పుడు ర్యాలీకి వెళ్ళి ఆల్రెడీ 8:30 అయింది, 7:30 అయింది. ఓ అచ్చా 9. వీళ్ళు ఎస్సీలు కులం అనేది ఒకటి కనపడుతుంది. వీళ్ళ పిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారు. అది వారం లేక మనం డబ్బు కలిగిన వాళ్ళ పిల్లల్నే చదివిస్తుంటే వీళ్ళు మనకు ఎదురు పోటీగా చదివిస్తున్నారని ఫీలింగ్ ఒకటి ఏర్పడింది. మాలా మాది నాకు వీళ్ళకి మరీ ఎక్కువైపోతుంది, ఎదిరిస్తున్నారు, కుదరదు అని చెప్పి దాని మీద బాగా వాళ్ళు మాట్లాడుకుని అన్ని ఇంటికి 1 లక్ష రూపాయలు తీసుకుని దాడి చేయడం. పోలీసుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం, అవి ఉండే అన్న. యాక్చువల్గా చదువుకోని వాళ్ళ ఈ ప్రాబ్లం వచ్చిందా ఈ దళితులు? లేదు మన అంటరానితనంగా చూస్తున్నారు అట్లని చెప్పి? అంటరానితనం కాదు, చదువుకునేది కాదు. ఇక్కడ చదువు ఒకటే అయితే రెండు దగ్గరికి చదువుకున్న పిల్లలు ఏంటంటే మామూలుగా వీళ్ళు వసే ఒరే అని పిలుస్తూ ఉంటారు. అది వీళ్ళు వచ్చిన తర్వాత ఈ చదువుకున్న పిల్లలు ఏంటంటే వ్యతిరేకత. చదువుకున్న పిల్లలంతా ఒక చిన్న పిల్లలు కదనా? చిన్న పిల్లలు కాదు, ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు. ఓ వాళ్ళందరూ ఓకే. దాంట్లో మన దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలు మనకు ఎదురు తిరుగుతారు. వాళ్ళ నాన్న అందరూ వెదురుకెళ్ళే పిల్లలే పిల్లలే తల్లిదండ్రులు పడుతున్నారంట. తల్లిదండ్రులు పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ పిల్లలు వచ్చిన దానికి రివర్స్ అయ్యి మన దగ్గర పనిచేసే నా పిల్లలు మనకి కానీ ఆడపిల్ల ఆరోగ్యం చదివి మన దగ్గర నుంచి వికాసాలను మాట్లాడుతున్నారు అని వాళ్ళ మనసులో బాగుపడుతుంది. అది కూడా ఈ జాతి మనకన్నా తక్కువ వాళ్ళు అలా మాదిరి అని చెప్పి వాళ్ళు బూతుల రూపంలో మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొడుతుంది. ఇంకా ఒకటి థియేటర్లో గొడవ జరిగింది కదా, అదేంటి? సినిమా హాల్లో సినిమా చూసేటప్పుడు పక్కనే కూడా
ఆ కాలు తగిలే వరకు మళ్ళీ అక్కడ మా దగ్గర పనిచేసాడు మా అమ్మడికి వచ్చేసి కాలు తగిలింది కాలు బెంచి వెనకాల కూర్చొని నేను అక్కడ నుంచి స్టార్ట్ అయిందా లేదా అన్న ముందుకే గొడవ ఉందా? చిన్న చిన్న గొడవ. మీరు మీరు చుండూరా? మీరు అప్పుడు మీ ఏజ్ ఏమినా? అప్పుడే 31. 30 అప్పుడు గొడవ జరిగే అప్పుడు మీరు వెదరికి చేయలేదా? మ్యారేజ్ అయిన తర్వాత 3 నెలలకు గొడవలు. ఎందుకు గొడవనా? ఏమి లేదు, ఇప్పుడు అబ్బాయి చెప్పినయే. అదే ఎందుకు దాని ముందే గొడవ లేదు, అప్పుడే గొడవ జరిగింది ఎందుకు? ఇంతమంది నాటకం వేస్తున్నారు, ఇంతమంది నాటకం వేస్తున్నారు. దానికి మామూలుగా నార్మల్గా బయటకు వచ్చి వేసే ఒక నాటకాలు కదా, దానికి ఏం చేశారంటే నార్మల్ వాళ్ళు వేసుకుని కూర్చున్నారు. ఇది గట్టు రోడ్డు, సిమెంట్ రోడ్డు కాదు, కార్ రోడ్డు కూడా కాదు. రాలేరు బోరేరు ఆటోలు బోటలు గుంతలు కాడ ఆ నీళ్ళు పైకి వచ్చేటప్పటికే ఆ రాళ్ళు వేసి కూర్చున్నారు. దాని కాడ ఆ రాళ్ళు ఎందుకు తీశారండి? అది వచ్చి ఫస్ట్ టైమా గొడవ? ఆ నాటకం ఫస్ట్ టైమా? నాటకం అదే నాటకం ఫస్ట్ టైమా? అది మామూలు నార్మల్ అది తీసేయండి.
చెప్పాలి. చుండూరు అమరవీరుల సాక్షిగా, చుండూరు అమరవీరుల సాక్షిగా మేము చెబుతున్నా, ఈ న్యాయవాదులకు మనువాదకు విషయాన్ని తల నింపి తిప్పుకున్నటువంటి ఉన్మాదులకు ఏం చేయాలి? నిప్పులల్లేసి రండి, ఉరికి రండి అయ్యా, చెప్పుల తండ్రియాలి, నిప్పులల్లేసి రండి, చుప్పన ఉమ్మెయ్యాలి, ఉప్పెనల్లే ఉరికి రండి. చెప్పుల తండ్రియాలి, నిప్పులల్లేసి రండి, చుప్పన ఉమ్మెయ్యాలి, ఉరికి రండి. న్యాయాన్ని ఉరదీసిన ఉన్మాదికి తీర్పించిన తుంగభద్ర నదిలో మూటలు కట్టి పడేసి మొత్తం రక్తము టేరులో తుంగభద్ర నదిని ముంచేసిన విషయం ప్రపంచమంతా తెలిసింది. చుండూరు దళితులు వాళ్ళకి జరిగిన అన్యాయం మీద వాళ్ళు ఆత్మగౌరవ పోరాటం చేసినారు. ఇంతకాలము చుండూరులో దళిత సంఘాలు, దళితులు రాష్ట్ర వ్యాప్తంగా చుండూరు దళితులకు అండగా నిలబడి చేసిన పోరాటం ఫలితమే కింది కోర్టుల్లో వాళ్ళకి ఓ మేరకైన న్యాయం దక్కింది. ఆ న్యాయాన్ని కూడా తుంగలో తొక్కుతూ హైకోర్టు చుండూరు దోషుల్ని, హంతకుల్ని నిర్దోషులుగా తేల్చి చెప్పడం సభ్య సమాజంలో కోర్టులకి జవాబుదారీతనం ఉండాలి అని చెప్పి జరుగుతున్న పోరాటం ఇది. చుండూరు దళితుల న్యాయం కోసం సాగుతున్న పోరాటం న్యాయం జరిగేంత వరకు సాగించే చట్టబద్ధంగా ఉండాలి, కోర్టులు న్యాయబద్ధంగా ఉండాలని సాగిస్తున్న పోరాటం. ఆగమే సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు హైకోర్టు చేసినటువంటి అన్యాయ తీర్పు చంపబెట్టులాగా నిందితులకి, దోషులకి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో అయినా, మధ్యంతర ఉత్తర్వులతో అయినా హైకోర్టు ఇప్పటికైనా తేరుకోవాలి, ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించాలా. 10 అప్పీళ్లను పెండింగ్ లో పెట్టి వాటిని విచారణ చేపట్టవలసి తీసుకోవాలి. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు నోటీసులు జారీ చేయాలా. హైకోర్టులో ఒక న్యాయాన్ని ఏదైతే అన్యాయం జరిగిందో దానికి న్యాయం చేయాలి. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. చుండూరు దళితులకి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ కోర్టులు కూడా జవాబుదారీతనం ఉండాలి అనేటువంటి ఒక ప్రజలకి కూడా ఆత్మవిశ్వాసం కలిగించే పోరాటం ఇది. చుండూరు దళితులకి ఆత్మగౌరవ పోరాటం కాదు. రాష్ట్రంలో లక్ష్మీపేట కావచ్చు, థైలాండ్ దేశంలో కావచ్చు, ఇవాళ మొత్తం దేశంలో సాగిస్తున్న ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా ఈ చుండూరు దళితుల పోరాటాన్ని మేము చూస్తున్నాం. చుండూరు దళితులకి న్యాయం జరిగేంత సభ్య సమాజం కోర్టులు జవాబుదారీతనం వహించకపోతే ఇంకా ఎవరైనా ఎక్కడికి పోతారు? సుప్రీంకోర్టు ఎంతమంది ఒకటి ఖచ్చితంగా ఈ ప్రజా పోరాటం న్యాయాన్ని దళితులు చేకూర్చాలని మొత్తం దేశవ్యాప్తంగానే సరేనా? విమల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రేమైన మిత్రులారా, పెద్దలారా, మన వాళ్ళు నాయకులు, వచ్చినటువంటి నాయకులు, మన వివిధ ప్రజా సంఘాల నాయకులు, కల్చరల్ బృందాలు, సాంస్కృతిక దళాలు ఇక్కడ విగ్రహం దగ్గరకు వస్తే మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి మన నాయకుల సందేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర నాయకులందరూ కూడా వచ్చారు. వచ్చినటువంటి నాయకులందరూ కూడా దయచేసి విగ్రహం దగ్గరకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సాంస్కృతిక బృందాలు కూడా విగ్రహం దగ్గరకు వస్తే మన ర్యాలీలో పాల్గొని మన ప్రజలు, మన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ అక్కడే ఉండండి. మనం నాయకులు సందేశం ఇచ్చిన తర్వాత
మనం ఇక్కడ నుంచి ర్యాలీగా ప్రారంభమవుదాం. ముందుగా మన పాటలతోటి మన కార్యక్రమాలు ప్రారంభిద్దాం. చుండూరు గాయం మండుతుంది చుర కప్పులై మరల లేవ మంది అరే చుండూరు గాయం చెప్పండి సార్. చుండూరులో జరిగినటువంటి మారణకాండ ఏదైతే ఉన్నదో 23 సంవత్సరాల నాడు చుండూరు జిల్లాలోని చుండూరులో జరిగినటువంటి నరమేధం మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని చూపించినటువంటి ఘటన. ఈ ఘటన మీద సుప్రీంకోర్టు 22 సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశంలో ఉండేటువంటి అగ్రకుల భూస్వామ్యాన్ని, ఈ దేశంలో ఉండేటువంటి అగ్రకులాల్ని రక్షించేదిగా ఉన్నది. అన్నిటికీ మించి సామాజిక న్యాయాన్ని తూట్లు పొడిచేదిగా ఉందని సిపిఎంఎల్ నిడమకృషి భావిస్తూ ఉన్నది. ఇవాళ చుండూరులో మొత్తం అందరూ నిర్దోషులైతే చుండూరులో 8 మందిని చంపిన దోషులు ఎవరని మేము నిక్కచ్చిగా ప్రశ్నిస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది, ఇవాళ రక్తాలు ఏరులై పారి ఆనాడు 23 సంవత్సరాల క్రితం తుంగభద్ర డైన్లో ఎవరినైతే దళితుల్ని రేసు కుక్కల్లాగా వెంటాడి బరిసెలతోటి, కత్తులతోటి, ఈటలతోటి దాడి చేసి కత్తులతోటి ఖండాలుగా ముక్కలుగా నరికి తుంగభద్ర ట్రైన్లో పడేసినటువంటి పాపం నుంచి అది మోదుగులకు సంబంధించినటువంటి కుటుంబాలు కావచ్చు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కుటుంబాలు కావచ్చు, వీళ్ళు తప్పించుకోలేరు. ఒకవేళ మీరు ఈ దేశంలో ఉండేటువంటి న్యాయాన్ని, ఈ దేశంలో ఉండేటువంటి కోర్టుల్ని మీరు తప్పుదారి పట్టించి మీరు గెలవాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇవాళ జాగృతమైనటువంటి దళిత విప్లవ శక్తుల ముందు మీ ఆటలు సాగవు. ఈ దేశంలో సామాజిక న్యాయం సాగేంత వరకు, చుండూరులో ఉండేటువంటి దోషులకి నిజమైనటువంటి శిక్ష ఇవ్వడంత వరకు, వాళ్ళని శిక్షించే వరకు కూడా ఈ దళిత విప్లవ ప్రజాస్వామిక ఉద్యమం ముందుకు కొనసాగుతుందని స్పష్టంగా చెప్పదలుచుకుంది. దళితుల మీద తీవ్రమైనటువంటి అత్యాచారాలు జరిగిపోతా ఉన్నాయి. ఇంతకు ముందే ఎంతో పెద్ద ఎత్తున హత్యాకాండను చుండూరులో భూస్వాములు, పెత్తందారులు సాగించారు. సాక్ష్యాలన్నింటినీ కూడా మాఫ్ చేసి నేరస్తుల్ని కాపాడాలని చెప్పేసి పాలకవర్గాలు ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగానే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించినప్పటికి కూడా ఇప్పటికి కూడా దళితులకి కేటాయింపులు అనేటువంటి అమల్లోకి రాలేదు, రూల్స్ రూపొందించలేదు. రేపు 16వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ ఉంది. ఆ రోజు రూల్స్ రూపొందించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం మన రాష్ట్రంలో జరిగినటువంటి చట్టం ప్రకారం దళితులకి, గిరిజనులకి వాళ్ళ వాటా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి దళితుల మీద జరుగుతున్న కులవివక్షతని నిర్మూలించేదాని కోసం పెద్ద ఎత్తున ప్రజాతంత్ర శక్తులందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చుండూరులో నేరస్తులకు శిక్ష పడ్డప్పుడే న్యాయం జరుగుతుంది, దళితులకు విశ్వాసం వస్తుంది. ఈరోజు దళితుల మీద చుండూరులో చేసిన నేరాన్ని కప్పిపుచ్చేదాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కేసుని మాఫీ చేసేదానికోసం, సాక్ష్యాలన్నింటినీ కూడా మాఫీ చేసేదానికోసం ప్రయత్నాలు జరిగినాయి. మళ్ళా విచారణ చేసి నేరస్తులందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పక్షాలు, అన్ని దళిత సంఘాలు కలిసి ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అభ్యుదయ కాముకులు, వామపక్షాలు వీటిల్లో కలిసి వస్తున్నాయి. ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించి రానున్నటువంటి రోజుల్లో దళితుల మీద ఎక్కడైనా, గిరిజనుల మీద ఎక్కడైనా అత్యాచారం జరిగితే సహించమని చెప్పేసి ఇదే హెచ్చరికగా ఈరోజు అందరం కలిసి చెప్పదలుచుకున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కింద రండి.
ఆత్మగౌరవ పోరాటమే కాదు, ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. వెలివాడలన్నీ ఊరువాడలు కావాలని చేస్తున్నటువంటి పోరాటం ఇది. కారంచేడు నుండి లక్ష్మీపేట నుండి చుండూరు వరకు జరిగినటువంటి దళితులపైన జరిగినటువంటి దారుణాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని కలిగించినటువంటి పరిస్థితి మనం అంతా చూస్తా ఉన్నాం. ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సవాలుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ఒక చెంపగట్టులాగా ఉన్నటువంటి పరిస్థితి. అది కొంత ఊరట కలిగించింది. కనీసం న్యాయస్థానాల మీద ఒక విశ్వాసాన్ని కలిగించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకోసం ఇవాళ చుండూరు దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలోకి తీసుకొని సమాజం అంతా కూడా వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆత్మగౌరవ పోరాటాన్ని మరింత ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ దళిత సంఘాలు, ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అందరూ కూడా కలిసి వచ్చి మమేకమై మరింత ముందుకు సాగి దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన తిరుగుబాటు జెండాలు ఎత్తి చుండూరు దళితులకు న్యాయం జరిగేంత వరకు మనమంతా కూడా మరింత ముందుకు సాగాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుడిగా ఈ రోజు ఏదైతే ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ఉద్యమ సంఘాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా గుంటూరు జిల్లా ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్సులు. ఈ రోజున చుండూరులో జరిగిన అతి దారుణ కాండకి మరి ముద్దాయిలు ఎవరో తెలియని విధంగా హిందీ కోర్టులో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఆ కోర్టులో కూడా మనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచి మనము చుండూరు దోషులకు శిక్ష పడే విధంగా చేయడానికి చేస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. జై భీమ్. మాల్ మహానాడు చెన్నకేశ్వరరావు శ్రీమైన సోదరి సోదరులారా,
వ్యతిరేకించండి చుండీరు దళితుల హైకోర్టు తీర్పును.
కిలోమీటర్లు నడిచాం. దళితుల దాడి ఎప్పుడు జరిగిందా? 91 ఆగస్టు 6. ఎందుకు? అది సెక్రటరీ గారు గురువు గారు అది ఎందుకు జరిగింది ఏంటి గొడవ దేనికి వచ్చిందని అడుగుతున్నారు. గొడవ జరిగింది వస్తున్నారు. ముదాగేటి
రండి చెప్పుల దండయ్యాలి నిప్పులల్లే లేసి రండి చెప్పుల దండయ్యాలి నిప్పులల్లే లేసి రండి నిప్పులల్లే లేసి రండి చెప్పుల దండయ్యాలి నిప్పులల్లే లేసి రండి వ్యతిరేకించండి సింధూరు మారణకాండకు హాజరైన అందరూ శిక్షించారు హైకోర్టు తీర్పును పోరాడతాం సింధూరు అంతకులకు శిక్ష పడేంత వరకు పోరాడతాం సింధూరు అంతకులకు శిక్ష పడేంత వరకు ఈ ఫోటో మటుడిపోతాను నేను శోషిత జనసభ అంటే ఏంటి ఏంటో మరి అసలు
మోక్ష ప్రార్థన సంఘాల ఐక్యత, దళిత ప్రజా సంఘము ప్రజా సంఘాల ఐక్యత, జరుగుతుంది. నాయకులందరూ కూడా పైకి వెళ్ళాలి. మిత్రులారా అనిల్ కుమార్ సోమన్ దగ్గర నుంచి ఊరేగింపుగా బయలుదేరి అక్కడి నుంచి గ్రామం నుంచి మొత్తం కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భవిష్యత్తు మార్గం అంబేద్కర్ జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ అంబేద్కర్ జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్ బడుగులకు మార్గం అంబేద్కర్ భవిష్యత్తు ప్రాణం అంబేద్కర్
అమ్మవాడు వస్తుంది. జోహార్ అనిల్ కుమార్ అన్న ఇట్లా జోహార్ జోహార్ కొమ్మెర్ల బాబా సాహెబ్ జోహార్ కుమార్ జోహార్ రూట్ ఎటు పిల్లకాయలు కట్టాలి సిమెంట్ రోడ్ హాస్టల్ నుంచి పంచాయత్ ఆఫీస్ మీద ఉండే ఎటు అడుగున్న మధ్య కదా తీసేశారు. అన్న ఒకసారి చూస్తారా వెళ్ళిపోతారా? చెప్పలే అమ్ముందా? అమ్మ కూడా ఆయన పని అయిపోయింది. ఇది ఎవరు కట్టారు? ఇది ఎవరు కట్టారు? ఇది పెట్టింది ఎవరు? అనిల్ కుమార్ తరఫున మేమే కట్టించారు. మీరే కట్టించారా? ఇదేమవుతారు అనిల్ కుమార్ గారు కొడుకు నాన్న. ఆయనేమో పెద్ద ఆయన. రేపు ఫోన్ చేసి బయలుదేరతా. ఉదయం ఏం చేయమంటావా?
వచ్చిన వాళ్ళు వెనకపోతా ఉంటే మళ్ళా మిగతా వస్తారండి. వర్షం పడింది. ఇక్కడ మగవీరులకు వచ్చినటువంటి అన్ని ప్రజా సంఘ నాయకులు నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లా పట్టుతుంది ఎట్లా రాణి వినోద్ కుమార్ గారు నుంచి వాపిస్తారు నివాళులర్పించారు. వెంకటేశ్వరరావు గారు అడ్వకేట్ గుంటూ పూలమాలతో ఒకరికి నివాళులర్పించారు. బ్యాక్ సైడ్ వెళ్ళండి. ఇప్పుడు చంద్రబాబు గారు మొట్టమొదటి సోమవారం నివాళులర్పించారు. అక్కడ దిగు వచ్చాడు. కొనసాగిస్తాం. అమ్మ ఇంకమ్మా బాబాయ్ ఒకసారి అట్లా